క్వశ్చన్ మీకు ఏమి ఇచ్చాడు? సర్కిల్ ఈక్వేషన్ వరకు సర్కిల్ కొనుక్కోమన్నాడు. ఆ సర్కిల్కి ఏమి ఇచ్చాడు? సెంటర్ కూడా ఇచ్చాడు. ఒక సర్కిల్ కొనుక్కోవాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటి? సెంటరు, రేడియస్. కాబట్టి మనకి రేడియస్ లేదు కాబట్టి రేడియస్ అనేది ఈ ప్రాబ్లం యొక్క టార్గెట్. రేడియస్ వస్తే సెంటరు రేడియస్ ఉంటుంది కాబట్టి ఫార్ములా వేసుకోవాలి x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ r స్క్వేర్ సరిపోతుంది. అంటే క్వశ్చన్లో కనిపెట్టాల్సింది ఏంటి? రేడియస్. డయాగ్రామ్ చక్కగా ఒక డయాగ్రామ్ వేస్తుంది చూడండి. ఈ సెంటర్ ఇచ్చాడు. కటింగ్ ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 2 యూనిట్స్ ఆన్ ద లైన్. అంటే ఈ లైన్ కట్ చేస్తుంటే వచ్చిన కార్డ్ లెంత్ ఏవి? ఈ లైన్ వచ్చి ఇచ్చాడు 3x ప్లస్ 4y. ఇది స్మార్ట్ యూనిట్ అదే పర్పండిక్యులర్ స్మార్ట్. ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఏమి ఇచ్చాడు? లెంత్ ఇచ్చాడుగా, ఏవి ఇచ్చేసాడుగా, కార్డ్ లెంత్ 2 యూనిట్స్ అంటున్నాడుగా. సర్కిల్ లైన్ కట్ చేసే పోర్షన్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇచ్చాడు కదా. క్లాస్లో లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా చెప్పండి. నేను చెప్పాను 2 root r square minus d square. వెరీ గుడ్ స్టూడెంట్. లెంత్ ఆఫ్ ద కార్డ్ 2 root of r square minus d square. r అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్, d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్? సెంటర్ టు ద కార్డ్. సెంటర్ టు ద కార్డ్. సెంటర్ ఈక్వల్ ఎంత? -2, 3 ఇంకా 6, 3 అనుకోండి. లెట్ AB ఈక్వేషన్, ఇది AB ఈక్వేషన్ అనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ AB ఈజ్ 3x plus 4y plus 4 equal to 0. లెట్ r అంటే ఏమనుకుంటారు? r అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్ అనుకోండి. r అంటే కనిపెట్టాల్సింది r లైన్ ఉంది కాబట్టి r అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్. లెట్ r ఈజ్ రేడియస్ ఆఫ్ సర్కిల్. therefore AB ఈక్వల్ ఎంత ఇచ్చాడు చెప్పండి? 2. AB అంటే లెంత్ ఆఫ్ ద కార్డే కదా. AB లెంత్ ఆఫ్ ద కార్డ్ 2 ఇచ్చాడు. AB ఫార్ములా చెప్పండి. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా AB 2 root of r square minus d square. ఈ 2 ఇటు క్యాన్సిల్ అయింది. r square minus d square ఈక్వల్ ఎంత? 1. మనకి ఎక్కడ కనిపెట్టాల్సింది r కాబట్టి r square ఈక్వల్ టు 1 ప్లస్ d square. r square ఈక్వల్ టు 1 ప్లస్ d square. r square ఈక్వల్ టు 1 ప్లస్ d ని స్క్వేర్ చేయాలి. df ఈ పాయింట్ నుంచి ఈ లైన్ ఎంసెక్టర్లో చదువుతున్నారు మీరు. 8
perpendicular distance from this point to this line. D చెప్పు. Perpendicular distance. ఎంసెట్ పిల్లలు చెప్పారు, అందరూ చెప్పారు. నువ్వు డీ చెప్పు. ఈ పాయింట్ నుంచి లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చెప్పు. ఈ పాయింట్ నుంచి లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చెప్పు. లేదా డి. లేదా ఫార్ములా వద్దు నాకు, దీంట్లో చెప్పు. మోడల్ త్రీ ఇంటూ మైనస్ టూ ఎక్స్ ప్లేస్లో -2 పెట్టుకొని వై ప్లేస్లో ఇది పెట్టుకోవాలి. 3 ఇంటూ -2 ముందే ఉంటుంది mod 3 into -2 4 into 3 plus 4 into 3 plus 4 by -2 whole square plus by -2 whole square plus 3 whole square plus root of by root of 3 square plus 4 సో ఫార్ములా పద్దాక నేను రాశాను అంతకుముందు. mod ax1 plus b/1 plus c by root of a square plus b square root of ఉంగో ఉంగోవాలి సిగ్గులేదు. ఎంతసేపట్లాగా హీనమైపోయింది రోజు. r square equal to 1 plus 3 into -2 -6 plus 12 plus 6 plus 10 plus 10 10 by 2 5 ఇది 5 మళ్ళీ ఏమన్నా ఇక్కడ d స్క్వేర్ కదా, హోల్ స్క్వేర్. r square equal to 5 r equal to root. ఇప్పుడు రేడియస్ ఉంది మీ దగ్గర, సెంటర్ కూడా క్వశ్చన్ చదువుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అడుగుతున్నాడు. సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా రాస్తున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాస్తున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x minus x whole square plus 5 plus y minus y whole square equal to r square. x minus x అంటే ఎంత చెప్పండి? x minus r minus x plus 2 whole square y minus 3 minus 3 r square root 5 whole square expand చేయండి. x square plus 4x y square plus 9 minus 6y is equal to 5. X square plus y square plus 8 plus 4 plus 4x minus 6y minus 6y plus 7 13 లో 5 తీయాలి కదా, 8 equal to 0. రాసిన చూడండి. x square plus y square plus 4x minus 6y plus 8 equal to 0. Yes, sir.
ఎవరైనా చెప్తారో ఒక పాయింట్ ఇచ్చి ఎస్ ఈక్వల్ టు 0 సర్కిల్ ఒకటి ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చినప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ చెప్పన్నారు. ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్, ఒక పాయింట్ ఇచ్చి సర్కిల్ ఇచ్చినప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ S1 ఈక్వల్ టు 0. S ఈక్వల్ టు 0 సర్కిల్కి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ P ఆఫ్ x1 y1 టు ద సర్కిల్ S ఈక్వల్ టు 0 ఈజ్ S1 ఈక్వల్ టు 0. నోట్స్లో ఉంటుంది మీకు చెప్పు. సో అందరూ చెప్పండి, టాంజెంట్ ఈక్వేషన్ కావాలంటే ఏం చేయాలి? S1 ఈక్వల్ టు 0. ఈ కింద మొత్తం ప్రాబ్లం ఆపరేషన్ తీసేయండి. షో దట్ చూపించమన్నాడు. అందరూ వేయండి. రెండు సర్కిల్ ఇచ్చాడు ఆయన. డయాగ్రామ్ వేస్తే మొత్తం అర్థమైపోతుంది. మీరు చూడండి, క్లియర్గా ముందే చెప్పారు. ఆ సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్ ఇది సర్కిల్, ఫస్ట్ సర్కిల్ అనుకో. ఈ సర్కిల్కి షో దట్ -1, 2 అనే పాయింట్ దగ్గర ఈ సర్కిల్కి షో దట్ ద టాంజెంట్ ఎట్ -1, 2 ఆఫ్ ద సర్కిల్ అంటున్నాడు. ఈ పాయింట్ -1, 2 అన్నారు. మీరు అసలు వాడిచ్చిన సర్కిల్కి -1, 2 దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ రాసుకుంటే, టాంజెంట్ ఈక్వేషన్ అటువంటి ఏంటి? S1 ఈక్వల్ 0. మీకు టాంజెంట్ వస్తున్నప్పుడు ఆ టాంజెంట్ ఏం చేద్దంటే షో దట్ టాంజెంట్ ఎట్ -1, 2 ఆఫ్ ద సర్కిల్, అంటే ఈ సర్కిల్కి -1, 2 దగ్గర తీసిన టాంజెంట్ అనేది మళ్ళీ ఈ సర్కిల్ కూడా టచ్ చేస్తుంది అని చెప్పాడు. అంటే ఒక సర్కిల్ యొక్క టాంజెంట్ ఇంకో సర్కిల్ కూడా టాంజెంటే అని చెప్పమంటున్నాడు. అది మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? దీని టాంజెంట్ రాసుకుంటే ఆ టాంజెంట్ ఇంకో సర్కిల్ కూడా టాంజెంట్ అని ప్రూవ్ చేయాలి. టచ్ చేస్తుంది ప్రూవ్ చేయాలి, అంటే టాంజెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఒక లైన్ ఒక సర్కిల్కి టాంజెంట్ అని ప్రూవ్ చేయాలంటే ఏ కండిషన్ ప్రూవ్ చేసి సరిపోతుంది? ఒక లైన్, ఈ సర్కిల్, ఒక లైన్ ఇచ్చి నీకు ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు ఈ లైన్ దీని టాంజెంట్ అవుద్ది అని ఎలా చెప్తాం? R ఈక్వల్ టు D. నోట్స్లో ఉంది. R ఈక్వల్ టు D అని ప్రూవ్ చేస్తే సెంటర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అదే రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్ అని ప్రూవ్ చేస్తే చూడాల్సిన అవసరం నోట్స్లో ఉంది. R ఈక్వల్ టు D లేదా? R ఈక్వల్ టు నోట్స్ కనపడలేదు ఎవరికి? చెప్పలేదు మీకు R ఈక్వల్ టు వాడు డయాగ్రామ్ కూడా వేసి చెప్పారు. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నదే, రేడియస్ అన్నదే. ఇది R, D రెండు ఈక్వల్ అయితే టాంజెంట్. R అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ద సర్కిల్. D అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎక్కడి నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్? సెంటర్ టు ద లైన్. వాడు ఇచ్చిన లైన్ పర్పెండిక్యులర్. రెండు ఈక్వల్ అని చూపిస్తే therefore the line touches the circle. అదర్వేనండి. ఫస్ట్ ఏం రాద్దాం? ఇప్పుడు ఈ టాంజెంట్ ఇంకో సర్కిల్ టచ్ చేస్తుంది. ఇంకో సర్కిల్ ఏదో టచ్ చేస్తుంది. ఈ సర్కిల్ సెకండ్ సర్కిల్. మళ్ళీ ఇంకా ఏమడిగాడు? అండ్ ఆల్సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏ పాయింట్ ఎక్కడ టచ్ అవుతుంది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ పాయింట్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం కనుక్కున్నాం? -1, 2 దగ్గర ఈ లైన్ కనుక్కుందాం. ఫస్ట్ ఆ లైన్ కనుక్కొని ఆ లైన్ దీన్ని టచ్ చేద్దామని ప్రూవ్ చేద్దాం. అయిపోయింది క్వశ్చన్. అప్పుడు R ఈక్వల్ టు D అని ప్రూవ్ చేస్తారు. అది ప్రూవ్ చేసిన తర్వాత ఏం చేద్దాం? ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా ఈ టాంజెంట్ టచ్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమైందంటే, ఈ ఎలాగో ఈ లైన్ ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకోవాలంటే ఎలా చేయాలంటే, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఈ సెంటర్కి ఫూట్ చూడండి. ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ తీరం చదువుకున్నారు ఫస్ట్ ఇయర్ చదువుకున్నారు. ఇప్పుడు ఇదేంటి? ఫూట్. దేని యొక్క ఫూట్? సెంటర్ యొక్క ఫూట్. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఏంటి? ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఏంటి మనకి తెలియదు కాబట్టి ఏదో ఇచ్చుకోమట్టి అనుకుంటే, ఇక్కడ ఆల్రెడీ సెంటర్ ఫూటే కదా, ఈ లైన్ అనుకుంటా కదా. అంటే ఈ సెంటర్కి ఇచ్చుకోమక్కి అనేది ఫూట్.
అంటే ఆ హెచ్కామకే ఫూట్ అనుకుంటాం కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆఫ్ ద సెంటర్. కాబట్టి ఆ హెచ్కామకే రావాలంటే ఫూట్ అని మీరే చెప్తారు కాబట్టి ఏ ఫామ్లో వేసుకోవాలంటే ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫామ్లా మనం ఫస్ట్లో చదువుకున్నాం హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు k మైనస్ మైనస్ బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ b బై 1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b. దాంట్లో హెచ్కామకే కనుక్కుంటే సరిపోతుంది. x1 y1 అంటే ఏంటి సార్ అంటే దేని యొక్క ఫూట్ సెంటర్ ఫూట్ కదా, దేని యొక్క ఫూట్ ఈ లైన్ మీద దేని యొక్క ఫూట్ కాబట్టి సెంటర్ని ఏమనుకుంటారు x1 ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏంటి హెచ్కామకే అనుకోండి సార్. సో ఫస్ట్ ఏం కనుక్కోవాలి చెప్పండి, టాంజెంట్ కనుక్కోవాలి. ఏ పాయింట్ దగ్గర టాంజెంట్ -1,2 దగ్గర ఏ పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ కావాలంటే ఏ నోటేషన్ వేసుకోవాలి S1 equal to 0. Equation of tangent is S1 equal to 0. First example, under the given. Suppose P అనుకుంటా -1, ఈ సర్కిల్ S అనుకుంటున్నా x² + y² + 4x. సారీ ఈ సర్కిల్ కాదు కదా tangent చెప్పండి -4x ఇప్పుడు ఏం కనుక్కుందాం ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ కనుక్కుందాం. టాంజెంట్ కావాలంటే S1 = 0 కదా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at P చెప్పండి. టాంజెంట్ at P ఈ పాయింట్ P దగ్గర టు ద సర్కిల్ ఏందా సర్కిల్ S = 0 కదా. S = 0 ఈ చెప్పండి ఈ S1 = 0. S1 అంటే చెప్పండి వెరీ గుడ్ 4లో సగం తీసుకోవాలని చెప్పారు. కానీ మనకి x1 అంటే ఇది కదా పెట్టుకోవాలి ఏంటి x into x1 అంటే -1 y into y1 అంటే 2 -2 into x -1 4 into y plus 2 x1 చేస్తే -x plus 2y minus 2 x plus 2 minus 4y minus 8 plus 7 minus 2x minus 8x అంటే -8 minus 2y minus 1 plus 3 minus 1 plus 1 minus table తో మల్టిప్లై చేస్తే minus తో మల్టిప్లై చేస్తే 3x plus 2y ఈ లైన్ వచ్చిందా లేదా ఈ లైన్ ఎంత వచ్చింది ఈ లైన్ -1 = ఇప్పుడు ఈ లైన్ ఆ సర్కిల్ కి ఏమని చూపించాలి ఇంకో సర్కిల్ కి టాంజెంట్ అని చూపిస్తుంటే r వాల్యూ d వాల్యూ ఈక్వల్ అని చూపించాలి. r అంటే ఏంటి ఈ సర్కిల్ రేడియస్ సెకండ్ సర్కిల్ రేడియస్ d అంటే ఏంటి సెకండ్ సర్కిల్ యొక్క సెకండ్ సర్కిల్ సెంటర్ నుంచి పర్పెండిక్యులర్. ఇప్పుడు చెప్పండి ఆల్సో గివెన్ సర్కిల్ అంట x² కంపేర్ చేయండి 2g = 4 g = 2 comma 2f = 6 f = 3 c = కాన్స్టెంట్ c లేదు కదా ఏమన్నా అర్థమవుతుందా c లేదు కదా. ఇప్పుడు సెంటర్ రాయండి సెంటర్ ఫార్మ్ ఏంటి minus 3 minus 7 సెంటర్ c = -g మైనస్ చెప్పండి ఎంత మైనస్ ఇది వచ్చిందా సెంటర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చూపించాలా లైన్ టచ్ చేస్తాం చూపించాలంటే ఆర్ ఈక్వల్ టు రేడియస్ కడదామా మరి రేడియస్ ఆర్ ఫార్ములా చెప్పండి
root of g square f square minus 3 root of g square value వచ్చి 4 plus f square ఎంత 9 ఇది కూడా ఎంత వచ్చింది therefore r value ఎంత వచ్చింది root 30 r equal to perpendicular addition ఇప్పుడు ఏం కట్టాలి d కట్టాలా వద్దా sir therefore d అంటే మీనింగ్ కూడా రాసుకోవాలి perpendicular distance from 3 into minus 2 from c center ఎంత వచ్చింది minus 2 comma from center c minus 2 comma minus 2 to the line a line ఏదో చెప్పండి 3x plus 2x to the line 2x plus 2y minus 1 ఇప్పుడు చెప్పండి d equal to modulus of చెప్పండి 3 into modulus of 3 into minus 2 3 into minus 2 minus 6 plus 2 into plus 2 into minus 3 minus 1 by root of 3 square plus 2 square right plus 9 plus 4 आया yes sir प्राइम मटा 3 स्क्वायर है 3 स्क्वायर plus 2 स्क्वायर आया मटा d equal to minus 3 mod minus 13 कर sir mod minus 13 అంటే 13 అవుతుంది mod therefore r వాల్యూ ఎంత వచ్చింది రూట్ 13 వచ్చింది d వాల్యూ ఎంత వచ్చింది r d రెండు ఈక్వల్ అయ్యా లేదా therefore ఆ లైన్ టచ్ చేస్తున్నట్టే లేదా అదే d వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకో r కన్నా బయట ఎక్కడో ఉన్నట్టు d ఎక్కువ వస్తే బయట అర్థం కాలేదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కువ వచ్చింది అనుకో d లైన్ ఎక్కడో ఉన్నట్టు టచ్ చేస్తున్నట్టు కాదు కదా therefore r equal to d is equal to root 13 నేనేమంటానంటే ఇప్పుడు టచ్ చేస్తున్నట్లు చెప్పన్నాడు కాబట్టి ఈ లైన్ నేమ్ ఏ అంటారు ఈ సెకండ్ ఈక్వేషన్ ఏమో ఈక్వేషన్ ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ రాస్తాం therefore the line touches the line A touches the circle B touches the circle B ఈ జీరో ఎల్ రాస్తే అర్థం అవుతుంది జీరో ఎల్ అంటే సర్కిల్ జీరో ఎల్ సర్కిల్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏం కట్టుకోవాలి చెప్పండి ఏం కట్టుకోవాలి మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తెలియదు కాబట్టి ఏమనుకుందాం హెచ్ కామా లెట్ రాదు లెట్ point of contact पे h का मतलब బి అనుకున్నాం కదా ఓకే ఇది సంఖ్య లెట్ q equal to h comma k is point of contact therefore h comma k is h comma k ఏమవుతుంది h comma k point of contact h comma k foot అవుతుంది h comma k అనేది point of contact foot దేని foot సెంటర్ foot ఏ లైన్ మీద ఆ లైన్ ఉంది కదా టాంజెంట్ ఉంది కదా therefore ఏ రాయాలి h comma k therefore h comma k is the foot of the perpendicular of center ఎంత ఏ లైన్ మీద ఆన్ ద లైన్ 3x plus 2y ఇప్పుడు h comma k ఎలా కనుక్కుంటారు అంటే ఫుట్ ఫార్ములా వేసుకోండి ఏ ఫార్ములా వేసుకుంటారు ఫుట్ ఫార్ములా ఏంటి h మైనస్ therefore ఇక్కడ బ్రాకెట్ లో రాసుకోండి ఏ వాల్యూ ఎంత లైన్ కంపేర్ చేసుకుంటే ax plus by plus c తో కంపేర్ a equal to b equal to 2 c equal to -1 ఆ ఫార్ములా చెప్పండి h మైనస్ x1 అంటే ఇదే కదా తీసుకోవాల్సింది దీని ఫుట్ h comma k అన్నప్పుడు x1 y అంటే ఇదే కదా తీసుకోవాల్సింది సో ఇది x1 y అంటే ఫార్ములా చెప్పండి h మైనస్ x1 y equal to k minus y1 plus c equal to minus of ఫార్ములా రాసుకోండి ax1 by1 plus c by రూట్ రాదమ్మా రూట్ రాదు ఓన్లీ s అది ఫుట్ ఆఫ్ ద పర్పుల్ అదే ఇమేజ్ ఫార్ములాలో ఏమవుతుంది 2 వస్తుంది ఎక్కడ వస్తుంది ఇమేజ్ ఫార్ములాలో ఇక్కడ 2 వస్తుంది ఇప్పుడు చెప్పండి h మైనస్ x1 అంటే x plus 2 x1 అంటే మైనస్ 2 కాబట్టి బై a అంటే ఎక్స్ప్రెషన్ 3 ఇది ఈక్వల్ చెప్పండి k మైనస్ y1 అంటే a plus 3 బై b అంటే 2 ఇది ఈక్వల్ మైనస్ 3
మైనస్ ఆఫ్ ఏ ఇంటూ x1 చెప్పండి మైనస్ మైనస్ 6 ax1 + by1 ప్లస్ మైనస్ 6 మళ్ళీ మైనస్ 6 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ చెప్పండి 9 ప్లస్ 4 a అంటే 3 b అంటే 2 కదా therefore h plus 2/3 equal to k plus 3/2 is equal to 1 చూడండి minus 6 minus 6 minus 12 minus 1 minus 13 minus 1 minus plus 13 13/31 ఈ రెండు ఈక్వల్ చేసుకోండి h వాల్యూ వస్తుంది h plus 2/3 equal to 1 k plus 3/2 equal to 1 h equal to 3 minus 2 ఉంది h equal to 1 k equal to 2 minus 3 to minus 1 therefore point of contact అని వచ్చింది పాయింట్ అన్ని కనుక్కున్నావా లేదా therefore our two-dimensional point of contact q equal to 1 comma let me check that first tangent line అవుతుంది so that tangent అనేది 3x + 2y - 1 వచ్చింది point of contact వచ్చి 1 comma -1 వచ్చింది ఏది ఇదే ఇదే కంపారిజన్ ఎక్కడ కంపేర్ ఇది ఇదే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ దా x2 + y2 + 2gx + 2fy + c = 0 తో కంపేర్ చేసుకోవాలి కదా అది కంపేర్ అంటాము ఏది అందరికి అర్థం కాదే కంపేర్ అర్థమైంది ఇంకా ఇంకెక్కడ ఇంకెవరు ఉన్నాయి రేపటి దాంట్లో క్వశ్చన్లో నెక్స్ట్ క్వశ్చన్లో టాంజెంట్స్ ప్యారలల్ టు ఒక లైన్ ఇచ్చాడు, పర్పెండిక్యులర్ టు ఒక లైన్. టాంజెంట్ కొనుక్కోవాలి మనం. ప్యారలల్గా ఒక లైన్ ఇచ్చి ఆ లైన్ టాంజెంట్స్ ప్యారలల్గా ఉన్నాయి అన్నాడు. టాంజెంట్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సపోజ్ అది ప్యారలల్ అయిన పర్పెండిక్యులర్